ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినిచున్న మీ అందరికీ ప్రభు పేరట మా శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతినిత్యము ప్రతి క్షణము ఆత్మీయ జీవితంలో నువ్వు పదే పదే పడిపోతున్నావా? పదే పదే లోకం వైపు చూస్తూ, లోకంలో ఉన్నటువంటి అందచందాలను చూసి, లోకంలో ఉన్నటువంటి భోగభాగ్యాలను చూసి, లోకంలో ఉన్నటువంటి అనేక విధాలైనటువంటి వస్తువులను చూసి, విషయాలను చూసి లోకానికి ఆకర్షితులైపోతూ ఎన్ని బోధలు విన్నా, ఎన్ని వాక్యములు విన్నా, ఎంతలా దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము గద్దిస్తున్నా, దేవుని యొక్క గర్తింపునకు లోబడకుండా, మరి దేవుని యొక్క మాటను వినకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ శరీరేచ్ఛను నువ్వు నెరవేర్చుచున్నావా? అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు కదా, మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి. మనం ఎలాగ నడుచుకోవాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలండి. లోకంలో ఉన్నటువంటి వ్యర్థాన్ని చూసి మనము నేర్చుకోవటం కాదు, మన ఆత్మీయ జీవితానికి మేలైనది చేపెట్టి ఆత్మీయ స్థితిలో, ఆత్మీయ జీవితంలో మనం ముందుకు నడవాలండి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని చూసి నువ్వేమి నేర్చుకున్నావు? ఒకసారి ఆలోచన చేయి. అసలు నీ ఆత్మకి, నీ యొక్క ఆత్మీయ జీవితానికి నిజమైనటువంటి ఆహారాన్ని నువ్వు ప్రతిరోజు ప్రతినిత్యము అందిస్తున్నావా? ఏ విధంగా మన శరీరానికి కావలసినటువంటి ఆహారము ప్రతిరోజు మరి అందిస్తూ ఉంటామో, ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంత్రము, మరలా రేత్రి జామున ఎప్పుడు ఏది కావాలన్నా శరీరానికి అవసరమైనటువంటి బలాన్ని, ఆహారాన్ని ప్రతిరోజు అందిస్తూనే ఉంటున్నాం కదా. మరి అదే విధముగా ఆత్మకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని అందిస్తున్నారా? లోకంలో ఉన్నటువంటి శ్రమలను చూసి, లోకంలో వస్తున్నటువంటి వేదనలను చూసి, బాధలను చూసి నీ సొంత ప్రయత్నాలను చేస్తూ దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, ఇంకా నేను ఎంత ప్రార్థన చేసినా జవాబు పొందుకోలేకపోతున్నాను, నా ప్రార్థన ఆయన వినటం లేదు, నేను ఇంకా ప్రార్థన చేయటం ఎందుకు, మందిరానికి వెళ్ళటం ఎందుకు అని చెప్పి ఆయన నీ పట్ల కార్యములను సిద్ధము చేసే లోపే దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టేసి మరలా లోకంలోనికి వెళ్ళిపోతున్నావా? ఒకసారి ఆలోచన చేయి. ఆయన ఆలస్యము చేస్తున్నాడంటే నువ్వు అడిగిన దానికన్నా కూడా ది బెటర్ ఆయన నీకు ఇస్తాడు కదా. నువ్వు కోరుకున్న దానికన్నా కూడా ఉన్నతమైనది ఆయన నీకు అనుగ్రహిస్తాడు. మరి ఎందుకని వేచి చూడలేకపోతున్నాము? ఒక్క విషయం మనము జ్ఞాపకము చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా, నీ ఆత్మకు నువ్వే బాధ్యుడవు, నీ ఆత్మకు నీవే బాధ్యురాలివి. పరలోక రాజ్యము చేర్చాలన్నా లేకపోతే నరకములో పడేయాలన్నా అది కేవలము కూడా నీ మీద ఆధారపడి ఉంది కదా. మరి ఎందుకని వెయిట్ చేయలేకపోతున్నావు? ఆయన దినము ఎప్పుడో వస్తుందో తెలియదు, ఆయన ఏ క్షణమున మన జీవితంలో కార్యంలో చేయబోతున్నాడో తెలియదు కదా. మనం అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా ఇచ్చే దేవుడు. ఆ కార్యంలో ఆలస్యం అయిపోతున్నాయని ఆత్మను చంపివేసుకుంటూ శరీర కోరికలను, శరీర ఆశలను నెరవేర్చుకుంటున్నారండి. మన జీవితంలో అలాగా ఉండకూడదు. శరీర కోరికలను, శరీర ఆశలను మరి వాటన్నిటిని కూడా విడిచిపెట్టేసి ఆత్మలో మనము దినదినము బలాభివృద్ధిని పొందుకోవాలి. శ్రమలైనా, నిందలైనా సరే మనము రెడీ టు ఫేస్ అనమాట. ఏ పరిస్థితి ఎదురైనా సరే ఆత్మను మనము ఆర్పివేసుకోకుండా ఆత్మలో బలమును, నూతన ఉత్తేజమును, శక్తిని మనము పొందుకునే వారముగా ఉండాలి. చిన్న శ్రమ వస్తే చాలు, చిన్న బాధ వస్తే చాలు ప్రార్థించడం మానివేస్తున్నారు, మేలైన దానిని వదిలివేస్తున్నారు. వ్యర్థమైన వాటి వెంట పడుతూ ఏదో ఆశతో, ఏదో సంపాదించాలి, ఏదో పొందుకోవాలి, ఏదో నాకు కావాలి అని చెప్పి వ్యర్థమైన వాటి వెంట పడుతున్నారు, వ్యర్థమైన వాటి వెంట పరుగులు పెడుతున్నారు. కానీ చివరికి ఏమవుతుంది? నువ్వు దేని వెంట అయితే పరుగు పెడుతున్నావో, ఏ వ్యర్థమైనది నీకు కావాలని ఆశ పెడుతున్నావో అది నీకు అందటం లేదు. మొక్క నాటితే సరిపోదు కదా, దానికి సరైనటువంటి నీటిని మనము అందించాలి ప్రతిరోజు. దానికి కావలసినటువంటి ఎరువుని అన్నీ కూడా మనము వేస్తూ ఉంటే ఆ మొక్క ఏంటంటే దినదినము వృద్ధి పొందొచ్చు. మరి కొన్ని రోజులు, కొన్ని దినముల తర్వాత అది చక్కగా మరి పెద్ద వృక్షమయ్యి మనకి తినడానికి మరి ఫలాలను ఇస్తుంది, లేకపోతే కాయగూరలను ఇస్తుంది. మనం ఎప్పుడైతే దానికి కావలసినటువంటి నీటినే కానీ, ఎరువునే కానీ అన్ని సమృద్ధిగా సమకూరుస్తాము. అలాగే
ఆత్మీయ జీవితము కూడా మొక్క లాంటిదే అండి. ఆత్మీయ ఆహారం లేకపోతే మన ఆత్మ కూడా ఎండిపోతుంది. ఎండిపోయిందంటే ఏ విధముగా అయితే మరి ఎండిపోయినటువంటి మొక్క దాన్ని పీకి వేసి అగ్నిలో పారవేస్తారో చివరికి మన ఆత్మ కూడా ఆ అగ్నిలో పడి నశించిపోవాల్సిందే, నరకంలో పడి నశించిపోవాల్సిందే. కనుక ఆత్మను సరిగ్గా పోషించుకుందామండి. చక్కగా నీరు పోసి నీ యొక్క ఆత్మీయ జీవితంను వాక్యం అనే నీరు పోసి మరి చిగురింప చేసుకుంటావో, లేకపోతే మరి దానిని అగ్గిపాలు చేస్తావో, అంటే నరకంలో పడివేసుకుంటావో, అది నీ చేతులలోనే ఉంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచన చేద్దామండి. మంచి విషయాల మీద మనస్సు పెడదాము. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మను ఆర్పివేసుకోకుండా ఆత్మానుసారంగా నడుచుకుందాము. ఎప్పుడైతే మనము ఆత్మానుసారంగా నడుచుకుంటామో మనమంట శరీరేచ్ఛలు, అసలు శరీరానికి అవకాశం అనేది ఉండదు. కనుక మనమందరం కూడా ఆత్మీయ జీవితాలలో వృద్ధి పొందుతూ, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందుచు మన యొక్క ఆత్మను వృద్ధి చేసుకుంటూ నిత్య రాజ్యానికి వారసులుగా ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన కృప కలిగిన ఉన్నతమైన శక్తి కలిగిన మహోన్నతమైన మీ నామమునకై సమస్తమైన మహిమ ఘనత ప్రభావంలో చెల్లించుచున్నాం. అవును దేవా, ఇంతకాలము మేము ప్రార్థించకుండా వ్యర్థముగా బ్రతుకుతూ ఈ లోకంలో వ్యర్థమైన విషయాల మీద మనసు పెట్టిన తండ్రి, మా యొక్క ఆత్మీయ స్థితిలో మేము ఎంతగానో దిగజారిపోయాము. ప్రభువా, దయతో మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం. ఇక నుంచి అలాగా కాకుండా ప్రతి నిత్యము నీ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని మేము అంటుకట్టుకుంటూ, నీ వాక్యము ద్వారా మమ్మల్ని మేము వృత్తి పొందించుకుంటూ తండ్రి, నీలో నిరంతరము ఎదిగే కృపను, ఆత్మీయ జీవితంలో వృత్తి పొందే ధన్యతను మా అందరికీ మీరు అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. ఎంతమంది బిడ్డలైతే వాక్యమును వింటున్నారో వారందరి ఆత్మీయ జీవితాలలో వృద్ధిని, అభివృద్ధిని మీరు కలిగించండి తండ్రి. నీకే స్తోత్రంలయ్యా. వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క వేదనకరమైన పరిస్థితుల్లో నుంచి, ఇబ్బందికరమైన ప్రతి పరిస్థితుల్లో నుంచి విడుదల దయచేయమని ప్రార్థించుచున్నాము తండ్రి. అంటుకట్టండి, నీలో ఫలింపును మీరు దయచేయమని ప్రార్థించుచున్నాం. వారి యొక్క అంగలార్పును నాట్యంగా మార్చండి. వారి యొక్క కన్నీటిని నా తండ్రి దీవెనగా, సంతోషముగా మార్చి వారి జీవితాలలో మేలులను సమృద్ధికరంగా దయచేయమని ప్రార్థించుచున్నాము తండ్రి. ఉన్నతమైనటువంటి మేలులతో నింపి ఆశీర్వాదములను దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నీ సన్నిధిలో బలమైన మొక్కల వలె ఎదుగుటకు నీ కృపను అనుగ్రహించి నడిపించి సమృద్ధిని కలుగు చేయమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మరి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మాకు తెలియచేసినలా మేమందరం కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక.